జాతీయ విపత్తుగా కేంద్ర ప్రభుత్వ వరదలను జాతీయ విపత్తుగా కేంద్ర వరదలను జాతీయ విపత్తుగా కేంద్ర 10,000 కోట్ల రూపాయల వెంటనే కేంద్ర ప్రభుత్వం 10,000 కోట్ల రూపాయల వెంటనే కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక ప్యాకేజీ 10,000 కోట్ల రూపాయల వెంటనే విడుదల చేయాలి. కేంద్ర ప్రభుత్వం 10,000 ప్యాకేజీ వెంటనే 10,000 ప్యాకేజీ వెంటనే ప్రత్యేక 10,000 ప్యాకేజీ వెంటనే 10,000 కోట్ల రూపాయల పెట్టుబడుల భారత కమ్యూనిస్టు పార్టీ కేంద్ర ప్రభుత్వం ఎకరానికి 30,000 రూపాయలు నష్టపరిహారం ఇవ్వాలి. 30,000 రూపాయల నష్టపరిహారం కేంద్ర ప్రభుత్వం ఎకరానికి 30,000 నష్టపరిహారం. ఇల్లు కూలిపోయినటువంటి వాళ్ళకి 50,000 రూపాయలు నష్టపరిహారం. ఇల్లు కోల్పోయినటువంటి వారికి 50,000 నష్టపరిహారం. భారత కమ్యూనిస్టు పార్టీ భారత కమ్యూనిస్టు ఇల్లు కోల్పోయిన వాళ్ళకి ఇందిరమ్మ ఇల్లు ఇల్లు కోల్పోయిన వాళ్ళందరికీ ఇందిరమ్మ ఇల్లు ఇల్లు కోల్పోయిన వాళ్ళందరికీ ఇందిరమ్మ ఇల్లు. చెరువు గండ్లు వీటన్నిటి వెంటనే కాలువలు చెరువు గండ్లను వెంటనే చెరువు గండ్లను కాలువ గండ్లను వెంటనే చెరువు గండ్లను కాలువ గండ్లను వెంటనే అత్యవసరంగా రోడ్లు తెగిపోయినట్టు వాటిని వెంటనే మరమ్మతులు చేపట్టాలి. రోడ్లు తెగిపోయిన వాటిని వెంటనే రోడ్లు తెగిపోయినటువంటి వాటిని చెప్తున్నామంటే ఇవాళ 20 రోజులైంది. రాష్ట్ర ప్రభుత్వం వీటిని జాతీయ విపత్తుగా గుర్తించాలనే కోరుతున్నాం. అంటే ఎంత పెద్ద నష్టం జరిగింది అనేది మనందరికీ తెలుసు. కానీ రాష్ట్ర ప్రభుత్వం మరి వీటిలో నిధులు కేటాయించడంలో మరి అదేవిధంగా అంచనా వేయటంలో అధికారులు కూడా పూర్తి స్థాయిలో జాప్యం జరుగుతున్నటువంటి పరిస్థితి వాస్తవం. ఎందుకంటే ఇప్పుడు పనులు జరుగుతున్నటువంటి పరిస్థితి దాన్ని మనం చూస్తుంటే అది అర్థమైపోతుంది. అందుకనే తక్షణం ఇప్పటికైనా మంత్రివర్గం వాటికి సంబంధించినటువంటి పనులను వేగవంతం చేయాలి. తక్షణం పనులు అయిపోయేటట్టుగా 2-3 రోజుల్లో పూర్తయి నీటి వనరులన్నింటినీ మళ్ళీ యథావిధిగా రైతులకు నీళ్లు అందే విధంగా చర్యలు తక్షణం చేపట్టాలని చెప్పి మేము ప్రత్యేకంగా డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు భారత కమ్యూనిస్టు పార్టీ సూర్యాపేట జిల్లా సమితి పక్షాన కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించడం జరుగుతూ ఉన్నది. ఇవాళ ప్రధానంగా ఇటీవల కాలంలో కురిసినటువంటి భారీ వర్షాలకు పెద్ద ఎత్తున ఈ రాష్ట్రంలో అనేక చోట్ల వరదలతోటి అనేక గ్రామాలలో మరి ముంపులకు గురైనటువంటి పరిస్థితి, అనేక మంది పేదలు మరి నడి రోడ్డునటువంటి పరిస్థితి ఇవాళ కొనసాగుతున్నది. అదే కాకుండా చెరువులు కుంటలు గండుబడి ఎడమ కాలువ మరి గండుబడి ఇవాళ పెద్ద ఎత్తున రైతాంగం మరి వరదలకు నష్టపోయినటువంటి పరిస్థితి, రైతులు ఎంతో నష్టపోయి మరి తల పట్టుకొని ఉన్నటువంటి పరిస్థితి వాళ్ళ కొనసాగుతున్నది. ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఈ రాష్ట్రంలో వచ్చినటువంటి వరదల్ని గుర్తించి ఈ రాష్ట్రానికి ప్రత్యేక ప్యాకేజీగా 10,000 కోట్ల రూపాయలు ఇవాళ నిధులు కేటాయించాలని తక్షణం కేటాయించాలని చెప్పి సిపిఐ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. అదే కాకుండా కేంద్ర ప్రభుత్వం నష్టపోయినటువంటి రైతులకు 30,000 రూపాయలు ఎకరానికి ఇవ్వాలని చెప్పి కోరుతా ఉన్నాం. అదే కాకుండా ఇల్లు కోల్పోయినటువంటి వాళ్ళందరికీ 50,000 రూపాయలు నష్టపరిహారం కేంద్ర ప్రభుత్వం అందించాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం మరి ఇచ్చినటువంటి 10,000 రూపాయలు ప్రకటించింది. కానీ రైతులకు 10,000 రూపాయలు ప్రకటిస్తే అది ఏమూలో జరిపోయినటువంటి పరిస్థితి. ఆ రైతులకు సుమారుగా 25,000 రూపాయలు ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం ఎకరానికి అందించాల్సిన అవసరం, నష్టపరిహారం చెల్లించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదే కాకుండా
ఈ వరదలలో గండుబడ్డ చోట వందల వేల ఎకరాలు ఇవాళ ఇసుక మేటలు పెట్టినటువంటి పరిస్థితి ఉన్నది. వాటన్నిటికీ ఇచ్చే నష్టపరిహారం కాకుండా అదనంగా 10,000 రూపాయలు రైతులకు ఎకరానికి ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. అదే కాకుండా ఈ వరద ముంపులకు గురైనటువంటి అనేక ఇళ్ళు ఇవాళ వాళ్ళ ఇళ్లలో మరి ఏ వస్తువు కూడా వాళ్ళకు కట్టుబట్టలతో సహా మరి ఆగమైనటువంటి పరిస్థితి. ఇంట్లో ఫర్నిచర్ అంతా ఆగమైన ఉన్నటువంటి బియ్యం తినడానికి ఉన్నటువంటి బియ్యం కూడా తడిసిపోయినటువంటి పరిస్థితి ఉన్నది. వాళ్లకు 16,500 రూపాయలు ఇస్తే సరిపోయేటువంటి పరిస్థితి లేదు. వాళ్ళకు ఖచ్చితంగా 25,000 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళకి అందించాలి. మరి పాక్షికంగా పూర్తిగా దెబ్బతిన్నటువంటి ఇళ్లకు మరి ఇందిరమ్మ ఇళ్లని తక్షణం వాటికి కేటాయించి వాటిని నిర్మాణం చేపట్టే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ గండుబడినటువంటి రోడ్లు కానివ్వండి, కాలువలు కానివ్వండి, ఇప్పటికి 20 రోజులు అయినప్పటికీ ఈ ప్రభుత్వం పరిశీలన చేసినప్పటికీ సరైన జాగ్రత్తలు తీసుకోకపోవటం వల్ల ఇంతవరకు అవన్నీ పూర్తి కాలేదు. ఆ పూర్తి కాకపోవటం వల్ల గతంలో నష్టం జరిగినటువంటి దానికంటే వరదల్లో నష్టం జరిగిన దానికంటే ఎక్కువ ఇవాళ నీళ్లు లేక పొలాలన్నీ ఎండిపోతున్నటువంటి పరిస్థితి. ఇంకా వేలాది ఎకరాలు ఇవాళ మళ్ళీ నష్టపోయేటువంటి పరిస్థితి ఉన్నది. తక్షణం కట్ అయినటువంటి రోడ్లు కానీ ఈ గండు కానీ మరి యుద్ధ ప్రాతిపదికన వాటికి నిధులు కేటాయించి తక్షణం పూర్తయ్యే విధంగా ఈ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఈ ప్రజల్ని రైతుల్ని ఆదుకోవాలని ఇవాళ సిపిఐ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తా ఉన్నాం. వాటి కోసం మరి ఎన్ని పోరాటాలకైనా సిపిఐ పార్టీ ముందు పోతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ ధర్నా